అహ్మదాబాద్లో 1979లో సెవెంత్ డే అడ్వెస్టింగ్ స్కూల్ను ప్రారంభించారు. అమెరికన్ చర్చ్ మిషనరీ. ఇందులో ప్రస్తుతం 10,000 మంది చదువుతా ఉన్నారు. ఇందుకోసం అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని చాలా తక్కువగా 99 ఏళ్ల లీజుకు తీసుకున్నది. లీజ్ వివరాలు, ధర తెలుసుకునేందుకు, రైట్ టు ఇన్ఫర్మేషన్ వేసేందుకు హిందూ సంస్థలు ప్రయత్నించినా సెవెంత్ డే మిషనరీ స్కూల్ అనేక అడ్డంకులు సృష్టిస్తూ వచ్చింది. క్లుప్తంగా ఇది అమెరికన్ మిషనరీ స్కూల్ యొక్క భాగవతం. ఆగస్టు 19న అసలు ఏం జరిగింది? ఇది చాలా కీలకం. ఆగస్టు 19న స్కూల్ అయిపోయిన తర్వాత 10వ తరగతి చదివే హిందూ విద్యార్థిని అదే స్కూల్లో 8వ తరగతి చదివే ముస్లిం విద్యార్థి ముందే ఆల్రెడీ సమకూర్చుకున్నటువంటి చాలా పదునైన కత్తితోటి అనేక సార్లు పొడిచి చంపిండు. చంపిన తర్వాత తన ఇన్స్టా అకౌంట్లో అవును చంపాను, అయితే ఏంది, జరిగింది ఏదో జరిగింది, ఇక ఆపండి చాలు అంటూ కొద్ది క్షణాల నిడివిగల వీడియో కూడా పెట్టిండు మనోడు. స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పకుండానే గాయపడిన విద్యార్థిని హాస్పిటల్కు తీసుకొని పోయారు. ప్రపంచంలోనే అతి క్రూరమైన కొలంబియా నేరస్తుడు తనకిష్టం అంటూ హంతక ముస్లిం విద్యార్థి పోలీసులకు చెప్పిండు. విద్యార్థి అప్పటికే చనిపోయాడు. యాజమాన్యమే స్వయంగా హత్యాస్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసింది. విశ్వ హిందూ పరిషత్తో పాటు వివిధ హిందూ సంఘాలు కలిసి ఆందోళన చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయిస్తే డిసెంబర్ 15న న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చి పాఠశాలను ఆధీనంలోకి తీసుకొని ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసింది. సెవెంత్ డే స్కూల్ జరిగే దారుణాల్లో ఇది తొలి ఘటన కూడా ఏం కాదు. ఎప్పుడూ ఏదో ఘటన జరగడం, యాజమాన్యం అధికారులను ప్రభావితం చేయడం, విచారణ లేకుండా ఘటనలను మూసేయడం ఈ సంస్థకు అలవాటు. మత మార్పిడికి ప్రయత్నించిన కేసులు కూడా ఈ పాఠశాల మీద చాలా ఉన్నాయి. హిందూ విద్యార్థులను బెదిరించిన దాఖలాలు కూడా అనేకం. అత్యవసరమైనటువంటి అనుమతులు కూడా ఈ స్కూళ్ళకి లేవు. ఇవన్నీ హిందూ సంస్థలు ఆర్టీఏ వేసిన తర్వాత బయటపడినాయి.